గంజాయి అక్రమ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గంజాయి ముఠా దాష్టికాలకు సామాన్య నుంచి లీడర్ల వరకు బలవుతున్నారు. తాజాగా గాంజా ఆగడాలకు ప్రజానాట్య మండలి సభ్యుడు సిపిఎం పార్టీ నేత పెంచలయ్య మోసపోయాడు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, గంజాయి అమ్మకాలపై పోలీసులు ఫోకస్ పెంచి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు కోరుతున్నారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ప్రజలంతా ఈ అంశంలో వామపక్ష పార్టీలకు మద్దతుగా నిలబడాలి ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఇక గంజాయి ముఠా ఆగడాలపై వామపక్షాల నాయకులతో కలిసి మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో గంజాయి అమ్మకాదారుల హతుసికి బలైన ప్రజానాట్య మండలి సభ్యుడు సిపిఎం నేత కామ్రేడ్ పెంచలేకి నివాళులర్పిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. దీని అందరూ కూడా ఇది ఖండించదగ్గ విషయం. దీన్ని అందరూ సహకరించాలని షాప్ యజమానులు కావచ్చు, స్కూల్ యజమానులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అన్ని పార్టీలు దీన్ని సహకరించాలని, ఈ గంజాయిని నెల్లూరులో రూపమేపాలని నినాదంతో పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా సిపిఎం కార్యదర్శి మూల రమేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించింది. మొన్నటి జరిగిన సంఘటనకి అది దురదృష్టకరం. దీన్ని ఏ విధంగా చేస్తున్నారు? పెంచలయ్య అతను యువజన సంఘంలో ఉండి బోడిగాడు తోటలోనే ఇలాంటి అనేక డైలీ లెటర్లకు వ్యతిరేకంగా ఆ రోజు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈరోజు ఏదైతే గంజాయి ఈ జిల్లాలో విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంటే కనీసం మా ఏరియాలైన ఆర్డిటి కాలనీలో దీన్ని లేకుండా చేయాలనేటువంటి యువతను కూడగట్టి వాళ్ళందరూ కూడా దీనికి వ్యతిరేకంగా గంజాయి మత్తు పదార్థాలు ఉండకూడదు అనేటువంటి దాంతో ఏదైతే పెంచలయ్య పనిచేశాడో దాన్ని ఏదైతే గంజాయి మాఫియా హత్య చేయటం జరిగింది. ఇది పెంచలయ్యకి సంబంధించినటువంటి విషయమైనా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఒరిస్సా నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ రాష్ట్రానికి ఈ గంజాయి మారక ద్రవ్యాలు వస్తున్నాయి. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అనేక ప్రాంతాల్లో విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ యూనివర్సిటీ కాలేజీల్లో కూడా ఇలాంటి జరగటం విద్యార్థులు నాశనం అయిపోతున్నారు. ఓ పక్క యువత నాశనం అవుతుంది. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునే దాంట్లో విఫలమైంది. ఈ జిల్లాలో కూడా ప్రభుత్వం ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ప్రాణాలు పోయి ఉండేవి కాదు. అందువల్ల ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. ఇదే కాదు, అనేక ప్రాంతాల్లో నెల్లూరు నగరంలో ఇందాక మేము నిన్న ఏదైతే వర్తకుల్ని కలిసి బంద్కు సహకరించాలంటే అయ్యా మధ్య ప్రాంతాల్లో కూడా మా ఇళ్లలో మధ్యలో ఆటోల్లో కూడా తాగుతున్నటువంటి పరిస్థితి పెంచలయ్య స్థానికంగా ఉండి స్థానికంగా అవగాహన సదస్సు కూడా పెట్టాడు. ఇట్లా పోలీసులకు సంబంధించి కావచ్చు, స్థానిక ప్రజలను ఏర్పాటు చేసి పెట్టాడు. అయినా కూడా వాళ్ళు దీన్ని లెక్క చేయకుండా పోయారంటే దీన్ని ఎవరి సహారంతో గంజాయి మాఫీ చేస్తూ ఉంటారు. ఈరోజు రాజకీయ నాయకులు ప్రధానంగా దాన్ని పెంచి పోషించినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు దీన్ని అరికట్టేదానికి పోలీస్ యంత్రాంగం దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టలేదు. అందువల్లే ఒక ప్రాణం పోయింది. అందువల్ల ఈరోజు చివరి ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి జరుగుతుండే దీన్ని వెంటనే అరికట్టాలి, లేదా ప్రజా సంఘాలకు ఏర్పడి దీన్ని అరికట్టేదానికి మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అరిగిల సాయి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి అరిగిల సాయి ఉన్నారు. ఆయన త్వరగా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరిగిన దుర్ఘటన దీనికి వామపక్షాలన్నీ కూడి రావడం సంతోషకరం. దీన్ని ఏ విధంగా అరికట్టాలని, దీన్ని ఏ విధంగా అధికారులకి నాయకులకు హెచ్చరిస్తున్నారు? యాక్చువల్గా ఈ యొక్క ఘటన, పెంచలయ్య హత్య ఘటన నిజంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి ఒక ఛాలెంజ్గా ఆ యొక్క హంతకులు విసిరారు. అది ఇంకా పోలీసుకి అర్థమైనట్లేదు. ఎందుకంటే దోషుల్ని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు పలానా చోట ఉండాలని చెప్పి పోయినప్పుడు పోలీసుల మీదకే కత్తితో దాడి చేశారంటే అది నిజంగా పోలీసులు సిగ్గుపడాలి. ఎందుకంటే విచ్చలవిడిగా ఈ గంజాయి బ్యాచ్ ఈ యొక్క నెల్లూరులో రాజకీయ నాయకులు, అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఉంటే అంతకుముందు ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ మారుతూ వీళ్ళు విచ్చలవిడిగా ఒక లైసెన్స్డ్ గుండాల్లాగా ఈ గంజాయి బ్యాచ్ నెల్లూరులో ఉంది. దీన్ని అందరికీ తెలుసు, అన్ని ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అందరికీ తెలుసు. వాళ్ళ అండ పరోక్షంగా వీళ్ళకి ఉందని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా పోలీసులు నిజంగా ఈ యొక్క జిల్లా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో గంజాయి అమ్మకాన్ని ప్రశ్నిస్తే
కామ్రేడ్ పెంచలేని చంపడం అంటే అది ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలందరూ ఈ గంజాయికి వ్యతిరేకంగా, ఈ మాదక ద్రవ్యానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఇచ్చే పిలుపులో పాల్గొనాలని, అదేవిధంగా పోలీసులు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రాజకీయ నాయకులు చెప్పినట్టు వినకుండా ప్రశాంతంగా జిల్లాను ఉండాలంటే పోలీసులు గంజాయి స్థావరాలు ఎక్కడ ఉన్నాయో, గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో, ఈ జిల్లాలో 4,000 మంది పైగా గంజాయి అమ్ముతున్నారు. నెల్లూరులో NDPS కోర్టులో చాలా కేసులు ఉన్నాయి, అందరికీ తెలుసు. పోలీసులు వెంటనే దాని చర్యలు తీసుకొని ఒక ఛాలెంజ్గా నెల్లూరు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ గంజాయి కేసుకి ఇట్లా అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇట్లా ఇంత ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అందరూ సపోర్ట్తోనే గతంలో ఈ గంజాయి స్థాయికి చేరింది. ఈ గంజాయి స్థావరాలను కూడా పోలీసులు గుర్తించి ఇటు అధికార పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, జిల్లాలో ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా దీన్ని సహకరించి నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫీని రూపుమాపే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీస్ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో కాటన్ ప్రతి రూరల్ ఏరియాలో కావచ్చు, నగర చివరి ప్రాంతాల్లో ఇప్పటికే అనేక సార్లు కూడా కాటన్ సర్చ్ నిర్వహించున్నారు. అనేక మంది అనుమానితులు కూడా, నిందితులు కూడా అదుపులో తీసుకున్న చర్యలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా దీని మీద ఇంకా గట్టి చర్యలు తీసుకొని ఈ గంజాయిని మాపే విధంగా, గంజాయిని రూపుమాపే విధంగా ఉప్పుమాత మోపాలని, దీంట్లో ఇంకా మేము పోరాడి నెల్లూరు జిల్లాని గంజాయి రహితంగా ముందుకెళ్తామని కూడా వామపక్ష నాయకులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 నెల్లూరు. నెల్లూరు జిల్లాలో గంజాయి అమ్మకాదారుల హతుసి